అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పిని. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. నేను అదుగు మొదలు పెట్టేశాను, చేస్తా ఉన్నాను, త్వరలోనే చేసేస్తాను ఈయన అంటాడు. ఆశ్చర్యం. 76 ఏళ్ళ ముసలాయన. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారిని 76 ఏళ్ళ ముసలాయన అంటున్నాడు. నేను చెబుతాను విని జగన్మోహన్ రెడ్డి 76 ఏళ్ల వయసులో కూడా సభలకి సమావేశాలకి హాజరవుతున్నాడు. అమరావతి కోసం ఆరాటపడుతున్నాడు. పరిశ్రమల కోసం పరిగెడుతున్నాడు. అన్యాయాలు అక్రమాలు జరగనివ్వకుండా అధికారుల్ని నాయకుల్ని పరిగెత్తిస్తున్నాడు. నవ్యాంధ్రను సృష్టించడానికి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాడు. ప్రతిరోజు ప్రజల్లో ఉంటూ సమస్యలు వింటూ నడుస్తున్నాడు. నిత్యం ఉదయించే సూర్యుడు నారా చంద్రబాబు నాయుడు. ఆయన పట్టుకొని 76 సంవత్సరాల ముసలాయన అంటావా? సరే, మన వయసు ఎంత, మనం ఎలా ఉంటాం? నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో ఎలా ఉన్నాడో ఓసారి చూద్దాం. ఒక చోట పూజా కార్యక్రమం జరుగుతుంది. పూజారులు ఉన్నారు. ఎదురుగా దేవుడి పటాలు ఉన్నాయి. మన 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 జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో చూడండి. కొబ్బరికాయ ఎట్టు కొడతాం మనం? ఇలా వంగి ఇలా కొట్టి నీళ్లు పోసి ఇలా చించి పక్కన పెడతాం. ఈయన చాలా చిన్న పిల్లోడు కదా, కిందకు వంగి రాయి మీద కొబ్బరికాయ కొట్టే తలకాయ లేదు కదా మనకే. పూజారులు పైకెత్తితే దాన్ని పట్టుకొని కొడుతున్నాడు. ఈయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి ముసలాయనని చెప్పి ఈయన అభివర్ణించడం. నీ వయసు ఎంత? ఆయన 76 సంవత్సరాల వయసులో పరిగెడుతూ ముందుకు పోతుంటే నువ్వు కొబ్బరికాయ కూడా కొట్టలేని తలకాయ పుట్టించాడు మనకి. ఏం చేస్తాం మనం? ఇక్కడ చూడండి, నారా చంద్రబాబు నాయుడు గారి స్థాయి చూడండి. ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరి సపోర్టు లేకుండా ఆయనకి ఆయనే నిచ్చెన పట్టుకొని పైకెక్కి నిలబడి చేతులు ఊపాడు. నీకు ఆయనకి ఎంత తేడా ఉంది? నువ్వేమో కొబ్బరికాయ కొట్టాలంటే పూజలు రాయి పట్టుకుంటే ఇట్ట పెట్టి ఇట్ట కొడతావు. ఆయనేమో ఏ సపోర్టు లేకుండా నిచ్చెనెక్కి పైకి నిలబడి చేతులు అభివాదం చేశాడు. దట్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు గారు. నువ్వు వయసుల గురించి మాట్లాడబాక. ఈ వీడియో కూడా మళ్ళీ చూద్దాం. ఈ వయసులో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏమిటి? రెడ్ బుక్ రాజ్యాంగం. రెడ్ బుక్ అంటే చట్టబద్ధమైన సాక్ష్యాలతో కూడిన శిక్షలు అమలు చేయడం జరుగుతుంది. అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు చేయని వాళ్ళకి మాత్రం ఈ రెడ్ బుక్ అనేది వర్తించదు. కేవలం తప్పు చేసిన వాళ్ళు, భూ కబ్జాలు, బూతులు తిట్టించిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, మైన్సో గ్రావెలు, ఇసుక ఇవన్నీ ఉంటాయి కదా, కిడ్నాపులు, వాళ్ళకి మాత్రమే, దౌర్భాగ్యం చేసిన వాళ్ళకి మాత్రం ఇది వర్తిస్తుంది. తప్పు చేయని వాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ బెదిరింపులు ఏమిటి? వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అన్న మాటలు ఏమిటి? ప్రజలు ఏదో దేవుడు ప్రజలు దయదలిచి ఏదో అధికారం ఇచ్చారు. ఇచ్చిన అధికారంతో ప్రజలకు మంచి చేయడానికి పోయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో, ఇది మంచి ప్రభుత్వం, ఇది ప్రజలకి మంచి చేస్తుంది. ఇప్పటికే చాలా మంచి చేసింది. ప్రతి నెల 64 లక్షల మందికి 4,000 రూపాయలు చొప్పున టెన్షన్గా పింఛన్ అందిస్తుంది. 203 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసింది. 1 కోటి సిలిండర్లు ఇచ్చింది. 16,347 పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది. అదేవిధంగా చెత్త పన్ను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసింది. కేంద్రం నుంచి అమరావతికి 15,000 కోట్ల రూపాయలు, పోలవరం ప్రాజెక్టుకి 12,500 కోట్ల రూపాయలు, స్టీలు ప్లాంట్కి 11,400 కోట్ల రూపాయలు మంజూరు చేయించింది. జూన్ 12వ తారీఖున 67,27,164 మంది అర్హులైన విద్యార్థులకి వాళ్ళ తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం అమలు చేసింది. నేను చెప్పింది ఇంతే. చెప్పుకుంటూ పోతే నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర అవుతుంది. ఇది మంచి ప్రభుత్వం, మంచి చేస్తుంది, మంచి మన్ననలు పొందుతుంది. నువ్వు పద్ధతుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మంచి చేయాల్సింది పోయి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యతను పక్కన పెట్టి ప్రతి హామీకి కూడా సమయాన్ని కేటాయించారు. నిర్దిష్ట సమయంలో ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు. మనమేమో 14 లక్షల కోట్ల రూపాయల బకాయిలు అప్పులు పెట్టేసిపోయినాం. అక్కడ పోతే ఏమీ లేదు. ఖాతా ఓపెన్ చేస్తే అంతా ఖతం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి అటు ఇటు చేసి అన్నీ అమలు పరుస్తున్నారు. ఆగస్టు 15వ తారీఖు ఫ్రీ బస్ ఇస్తానంటున్నారు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోపల అన్నదాత సుఖీభావ ఇస్తానంటున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అవబోతుంది. ఎవ్వరూ భయపడక్కర్లేదు. అబద్ధాలతో మోసాలతో పరిపాలన చేస్తూ వాటి గురించి ఎవరైనా అబద్ధాలు మోసాలు చేసింది జగన్మోహన్ రెడ్డి. నువ్వే
ఏం చేసావు? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నావు, చేసావా? చెయ్యకపోగా నాసిరకం జే బ్రాండ్ తీసుకొని వచ్చి అందరూ లివర్లకి బొక్కెట్టింది నువ్వు. డిజిటల్ ప్రాసెస్ లేకుండా డబ్బులు మొత్తాన్ని క్యాష్ రూపంలో తీసుకుని తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని తాపీగా లెక్క పెట్టుకుంది ఎవరు? నువ్వు. జాబ్ క్యాలెండర్ అన్న అయిందా? మెగా డిఎస్ అన్న అయిందా? ఏ ఒక్కటి నువ్వు చేయలేదు. అబద్ధం మోసాలతో కూడిన రాజ్యాన్ని సృష్టించింది నువ్వు. ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తాను అనే మాటలు మాట్లాడుతా ఉన్నాడు. 100% జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ భూస్థాపితం అవబోతుంది. ఇంకా పరిగెట్టలేదు, ఇంకా పదును లేదు, ఇంకా ముందుకెళ్ళలేదు. ఎందుకంటే మనం చేసిన లోపాలే ఈ లోకంలో నీకు శిక్ష విధించబోతున్నాయి. ఒక్క మాట చెప్తా, గుర్తుపెట్టుకో. నిక్కర్ వేసుకున్న పిల్లోని అడిగినా చెప్తాడు లిక్కర్ కేసులో నువ్వు లోపల పోతావని. ఇంకా ఈడీ కేసులు ఉన్నాయి, 1, 2 కాదు, తవ్వుతా ఉన్నారు. తవ్వే కొద్ది టన్నులు వస్తున్నాయి. మనకి తప్పదు శిక్ష. నువ్వు జీవితంలో బయటకు వస్తావో లేదో కూడా డౌటే. రెడ్ బుక్కి నీ మీద కూడా అమలు జరగబోతుంది. కాబట్టి నీ పార్టీ భూస్థాపితం కాబోతుంది. చక్కటిగా అన్నీ అమలు చేస్తున్నారు. కాబట్టి మనం గమ్మును కూర్చుంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్.